నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రథమ దైవం, ప్రధాన దైవం గణపతి. కార్యమేదైనా, వ్యవహారం ఎలాంటిదైనా, కార్యక్రమం ఏ తరహాదైనా వాటి అవరోధాలని తొలగించి సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని ప్రసాదించే నాయకుడు వినాయకుడు. అలాంటి గణపతిని మన ఆర్షధర్మంలో ఆరాధించే సాంప్రదాయం అనాదిగా ఉంది. ఆ సేతు హిమాచలం గణనాథుని ఆరాధనా రీతులతో మన ఆధ్యాత్మిక సంవిధానం పరిపుష్టమవుతోంది. ఈ పరంపరలో ఎన్నో గణేష సన్నిధులు ఆవిష్కారమయ్యాయి. ఆ నేపథ్యంలోనిదే కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా ముల్సాగల్ తాలూకాలోని కురుడుమలై క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఈ సుప్రసిద్ధ వినాయక క్షేత్ర విశేషాల్ని తెలుసుకుందాం. సకల ప్రాణులకు హితాన్ని బోధిస్తాడు కాబట్టి ఉమాసుతుణ్ణి వినాయకుడు అంటారని అమరం వ్యాఖ్యానించింది. గణం అంటే సమూహం, విశ్వమంతా గణమయం. ఈ గణాలన్నింటిలో అంతర్యామిగా ఉంటూ శాసించే పరమేశ్వరుడు గణపతి. శివుడు, విష్ణువు, శక్తి, సూర్యుడు గణపతి. ఈ ఐదుగురిని అభేద దృష్టితో చూడటం ఆర్షధర్మ సంప్రదాయం. అందుకే గణేశ ఆరాధనకి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ నేపథ్యంలో ఆవిష్కారమైన సుప్రసిద్ధ గణేశ సన్నిధి కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయం. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడని చారిత్రక ఆధారాలు వెల్లడి చేస్తున్నాయి. బసవనగుడి దొడ్డ గణపతి కన్నా భారీ ఆకృతిలో కురుడుమలై మహాగణపతి అలరారుతున్నాడు. గణపతి తన యుక్తులతో సకల విఘ్నాల్ని నివారిస్తాడని ప్రతీతి. ప్రణవ స్వరూపునిగా, ప్రసన్న రూపునిగా మూషిక వాహనుడు మూర్తిభవించి ఉంటాడు. అలాంటి మహాగణపతి నెలకొన్న కురుడుమలై క్షేత్రం ఎన్నో ప్రాధాన్యతల్ని సంతరించుకుంది. విజయనగర పాలకులలో ముఖ్యుడైన శ్రీకృష్ణ దేవరాయలు ఈ మహాగణపతి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. గణపతి రూపం విలక్షణ శోభితం. మహాకాయుడు, లంబోదరుడు, విశ్వరూపుడు అని గణేశుణ్ణి వ్యవహరిస్తారు. కర్ణాటకలోని కోలార్ సమీపంలోని కురుడుమలై క్షేత్రం మహామహిమాన్వితమైనదిగా చెబుతారు. విజయనగర సామ్రాజ్య కాలం వరకు ఈ భారీ విగ్రహం అటవీ ప్రాంతంలో మందిర రహితంగా ఉండేది. భక్తులు అదే రీతిలో ఉన్న ఈ మహాకాయ గణపతిని ఆరాధిస్తూ పూజాధికాల్ని నిర్వహించుకునేవారు. 14 అడుగుల ఎత్తులో స్ఫుటమైన ఆకృతితో స్వామి విలసిల్లుతాడు. పుష్పమాలికల అలంకృతంగా సింహాసనాసీనుడై సిద్ధిదాయక, బుద్ధిప్రదాయక, క్షేమలాభ సౌఖ్య అనుగ్రహదాయకుడైన మహాగణపతి దర్శనమిస్తాడు. ఇందుకు తగినట్టుగా గణపతి మహాకార ధీర గంభీరంగా కొండంత రూపంలో
కోటి వరాల వెలుపుగా ప్రకటితమవుతున్నాడు. అమ్మ చేతి పసుపు బొమ్మగా ఆవిష్కారమై భక్తుల పాలిట బంగారు కొండగా వర్ధిల్లుతోన్న దివ్య భవ్య స్వరూపుడు మహాగణపతి. సమస్త యోగాలకు గణపతి. ఘనమైన పురాణ ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం కురుడుమలై కృతయుగంలో త్రిపురాసుర సంహారానికి ముందు ఆ రాక్షస సంహారం జయప్రదం కావడానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఇక్కడ మహాగణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. త్రిమూర్తుల కూటమిగా ఓ కొండపై వినాయకుణ్ణి ప్రతిష్ఠించారు కాబట్టి ఈ క్షేత్రాన్ని కూటూద్రిగా వ్యవహరిస్తారు. అలాగే త్రిమూర్తులు ఏకీకృతమై ముగ్గురు కూడి కొండపై గణపతిని నెలకొల్పారు కాబట్టి ఈ క్షేత్రం కూడుమలై అయ్యింది. ఈ క్షేత్రానికి అసలు పేరు కూడుమలై, వ్యవహారంలో కురుడుమలైగా స్థిరపడింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. కురుడుమలై శ్రీ సాలగ్రామ మహాగణపతి ఆలయంలో ఉత్సవ శోభ కనువిందు చేస్తోంది. స్వామికి కనువిందుగా అభిషేక వేడుక కొనసాగుతుంది. భక్తులు దేశం నలుమూలల నుంచి స్వామి దర్శనానికి ప్రతినిత్యం ఈ క్షేత్రానికి విచ్చేస్తారు. దేవస్థానం కట్టి 600 ఏండ్లయింది. వినాయకుడు ప్రతిష్ఠ చేసి 4 యుగాలయ్యింది. ఆ వినాయక స్వామిని ప్రతిష్ఠ చేసింది సాలిగ్రామ శిల గణపతి. అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడి ఆ వినాయకుడిని ప్రతిష్ఠ కాబట్టి ఈ స్థానానికి కూటాద్రి అని పేరు, కూడుమలై అని పేరు. ఇక్కడ వచ్చే భక్తులంతానూ ఆ వినాయక స్వామికి అంతే వేడుకలు జాస్తి, అభిషేకాలు, హోమాలు, యాగాలు చేపిస్తారు. అంటే ఇక్కడ వస్తే ప్రతి ఒక్కరికూ ఇక్కడ భగవంతుడు మంచి చేస్తాడు. జయ జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష. విగతో నాయక వినాయక, నాయకుడు లేని సర్వస్వతంత్రుడు వినాయకుడు. శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి. అలాంటి గణపతి త్రికోటాచల కురుడుమలై గణేశ్వరునిగా ఈ క్షేత్రంలో వర్ధిల్లుతున్నాడు. వినాయకం సచ్చిదానందదాయకం, నాయకం వినాయకం సచ్చిదానందదాయకం.
కురుడుమలై సాలగ్రామ మహాగణపతి ఆలయంలో నిత్య పూజాధికాలు ఘన వైభవంగా కొనసాగుతాయి. ప్రతి బుధవారం స్వామికి విశేష పూజల్ని నిర్వహిస్తారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి హోమాలు, సహస్రమోదక హోమాలు కొనసాగుతాయి. విఘ్నేశ్వర అష్టోత్తర పూజ, పంచామృత అభిషేకం, చెరుకు రసంతో స్వామికి అభిషేకాన్ని నిర్వహిస్తారు. సకల దేవతలకు సమస్త సృష్టికి ఆరాధనీయుడు సిద్ధి గణపతి. జీవన గమనంలో ఎదురయ్యే అన్ని వక్రతల్ని తొలగించి సక్రమంగా కార్యాల్ని ముందుకు నడిపించే అనుగ్రహ ప్రదాయకుడు వక్రతుండ గణపతి. ఎన్నో విశేషాల సమాహారంగా వెలుగొందే మహాగణపతి మనందరికీ అఖిల విజయాల్ని అఖండంగా ప్రసాదించాలని సభక్తికంగా వేడుకుందాం. విఘ్నాధిపతి వినాయకుడు, సర్వభూత గణాలకు అధినాయకుడు. దేవతారాధనలో ఆయనకే అగ్రపూజ. అలాంటి మహిమాన్విత విఘ్న వినాయకుడు కొలువైన ధామం సికింద్రాబాద్ గణపతి మందిరం. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యమేమిటో నేటి తీర్థయాత్రలో చూద్దాం. సికింద్రాబాద్ గణపతి దేవాలయ దర్శనానికి వచ్చే భక్తులకు కైలాసవాసాన కొలువైన పరమేశ్వర పరివారం అంతటినీ దర్శించుకున్నంత అనుభూతి కలుగుతుంది. ఉమాపార్వతి, కుమారస్వాములతో పాటు ఈ ఆలయ ప్రధాన దైవమైన గణపతిని దర్శించి పూజార్చనలు చేసే భాగ్యం దక్కుతుంది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్ ప్రధాన రహదారికి పక్కగా గోపురాలతో ఆకర్షిస్తూ ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయ నిర్మాణం వెనుక పురాణ గాథ ప్రచారంలో ఉంది. 1824వ సంవత్సరంలో బ్రిటిష్ మిలిటరీ రెజిమెంట్ వారు ఒక పాత దిగుడు బావిని బాగుచేస్తుండగా గణనాథుని మూల ప్రతిమ బయటపడింది. దాంతో అప్పటి భక్తులు ఆలయ నిర్మాణానికి పూనుకోగా బ్రిటిష్ అధికారులు మొదట అభ్యంతరం చెప్పారట. ఆ మర్నాడే అభ్యంతరం చెప్పిన ఆ అధికారి కలలో స్వామివారు కనబడి ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట. స్వామి ఆదేశంతో ఆలయ నిర్మాణం జరిగింది. విశాలమైన ముఖమంటపం కలిగి ఉన్న ఆలయం ఇది. ఒకే ముఖమండపాన్ని కలిగిన ఈ ఆలయాలన్నీ వేరువేరు గర్భాలయాలుగా భాసిస్తున్నాయి. గణపతి దేవాలయం చాలా పురాతన దేవాలయం. సుమారు 200 సంవత్సరాల క్రితం ఇక్కడ కాణిపాకం బావిలో ఎలాగా గణపతి వెలిసి ఉన్నాడో ఇక్కడ కూడా గణపతి వెలిసి ఉండడం జరిగింది. ఇక్కడ అప్పుడు సైనిక అధికారులు ఇక్కడంతా కూడా కూర్చుని వాళ్ళు ఇక్కడ స్నానాలు చేయడం చేస్తుండగా గణపతి ఇక్కడ విగ్రహం బావిలో దొరికినట్టుగా మన కథ చెప్తున్నది. ఈరోజు ఇంకా పెద్ద దేవాలయం మన తెలంగాణకే పెద్ద దేవాలయంగా వెలిసింది. ఇక్కడ అమెరికా నుంచి కూడా అక్కడ మొక్కుకొని ఇక్కడికి వచ్చి కోరికలు తీర్చి 40 రోజులు ప్రదర్శనలు చేసి అనేక కోరికలు తీర్చుకున్నారు. పెళ్లి కాని వాళ్ళకి ఇక్కడ పెళ్లి జరిగింది. అలా 40 రోజులు దీక్ష చేసి చక్కగా చేశారు. సంతానం కాని వాళ్ళకి సంతానం కలిగింది. వినాయకుడికి సాధ్యం కానిది లేదు. వినాయకుడంటే అన్నీ, సమస్తం ఆయన ఆధీనంలోనే ఉంటాయి. కోరితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని చెబుతారు. కోటి సూర్యులకు సమానమైన గణపతికి వీలులేని కార్యం లేదు. ఈ గుడిలో లంబోదరుడైన వినాయకుడి దివ్య దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూస్తారు. ప్రధాన ఆలయంగా తీర్చిదిద్దిన ఓ భవ్య మందిరంలో విఘ్నేశ్వరుడు సుశోభితుడై భక్తజనులకు కనువిందు చేస్తాడు.
చతుర్భుజుడైన గణపతి స్వామి పాశాంకుశాలు మోదకాలను చేతులలో ధరించి కిరీటము దివ్య ప్రకాశమైన వివిధ ఆభరణాలు దాల్చి దర్శనమిస్తాడు. స్వామివారి యొక్క మూల రూపం కూడా చాలా విశిష్టమైన రూపం. ఇక్కడ స్వామివారు మాత్రం ఒక చేతిలో అంకుశము, ఒక చేతిలో డమరుక భాషం పట్టుకొని ఉంటాడు. విశేషంగా హస్తం ఏదైతే ఉందో గజహస్తముద్రలో ఉంటాడు స్వామివారు. తర్వాత తొండంలో బీజాపూర ఫలం పట్టుకొని ఉంటాడు. కాబట్టి ఇక్కడ స్వామివారిని ఆరాధించినట్లయితే సంతానప్రదము, ఏదైనా విద్యా సంబంధించిన విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎలాంటి ఆటంకములు కలిగినప్పుడు కూడా స్వామివారిని ఆరాధించినట్లయితే సకల శుభాలు జరుగుతాయి. శ్రీ సిద్ధి వినాయకుని దర్శించి పూజలు చేస్తే ఎటువంటి అవాంతరాలు ఎదురుకావని, జీవితం సాఫీగా సాగుతుందని, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం, విశ్వాసం. శ్రీ గణపతి స్వామికి నిత్యం సత్యగణపతి వ్రతం జరుగుతుంది. భక్తులు వారి కోరికలను అనుసరించి పూర్ణఫలమైన కొబ్బరికాయను మొక్కుబడిగా కట్టి మండలం రోజులు అనగా 41 రోజులు కాని, అర్ధమండలం అనగా 21 రోజులు కాని పూజాదికాలు నిర్వహించి వారి వారి కోరికలు ఈడేర్చుకుంటారు. బోళాశంకరుడు భక్త వశంకరుడై భక్తుల మనోవాంఛలను నెరవేర్చేందుకు వివిధ దేవాలయాల్లో కొలువై ఉంటాడు. ఈ ఆలయంలోనూ పరమశివుడు లింగరూపుడై దర్శనమిస్తాడు. ప్రత్యేక గర్భాలయంలో లింగరూపంలోని ఉమామహేశ్వరుడు ఎత్తైన పానవట్టంపైన కొలువు తీరి దివ్యమైన కాంతులు ప్రసరిస్తూ భక్తులను తన కరుణా కటాక్షలబ్ధ విభవులను కావిస్తున్నాడు. శివలింగానికి నిత్యాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరుగుతాయి. సున్నుపిండి ప్రతిమ రూపాన గణపతిని తీర్చిదిద్దిన పార్వతీదేవి రాజరాజేశ్వరీదేవిగా, గణపతి సోదరుడైన కుమారస్వామి వల్లి దేవసేన సమేతుడై దర్శనమిస్తారు. శ్రీ ఉమామహేశ్వర స్వామికి ఎడమవైపున ఉన్న ప్రత్యేక ఆలయంలో స్వామి దేవేరి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా సుప్రతిష్ఠితురాలై ఉంది. వివిధ ఆయుధాలను చేతధరించి కిరీట కాంతులతో, ఆభరణాలతో, వివిధ పుష్పమాలలతో అలంకృతురాలైన దేవి ప్రసన్నవదనంతో దర్శనమిస్తుంటుంది. ఆశ్వయుజ మాసంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి వివిధ అలంకరణలు, పూజలు చేస్తారు. వెంకటేశ్వర స్వామిని క్షేత్రపాలకుడుగా కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈశ్వరుడు, అమ్మవారు, గణపతి, విష్ణుమూర్తి, తర్వాత సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా కూడా షణ్మతాలకు సంబంధించిన వాళ్ళు. ఈ షణ్మతాలకు సంబంధించిన అన్ని దేవాలయాల్లో అన్ని విగ్రహాలు ఉండడం చేత ఈ దేవాలయంలో విశేషంగా ఎవరైతే ఆరాధించి అర్చనలు చేసుకుంటారో వాళ్ళకందరికీ కూడా శుభాలు కలుగుతాయి, అందులో సందేహమేం లేదు. ఆలయ ప్రాంగణంలో గజాస్యుని సోదరుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవేరులు శ్రీ వల్లీ దేవసేనలతో కొలువు తీరి దర్శనమిస్తాడు. ప్రతి కృత్తికా నక్షత్ర దినాన పూజలే కాక శ్రీ స్వామికి ప్రతి ఏటా మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. స్వామి అరుదెంచవా, ఆరుమోముల స్వామి అరుదెంచవా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే 6 గుణములను నాలో అణచివేయవా, అణచివేయవా మురుగా. శరవణ భవ షణ్ముఖ దేవా.
మూషిక వాహనుడైన గణపతి దేవుని కోవెలలో శ్రీ ఆంజనేయ స్వామి, నాగదేవుల ప్రతిమలు, అష్టలక్ష్ముల దివ్య స్వరూపాలు, అష్టాదశ శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగ క్షేత్రాల వివరాలతో పాటు ఈ క్షేత్ర పాలకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య మంగళ స్వరూపం దర్శనమిస్తాయి. ఈ ప్రాంగణంలోని అన్ని మందిరాలు తూర్పుకు అభిముఖంగా ఉండగా ఆంజనేయుని మందిరం మాత్రం దక్షిణాభిముఖంగా ఉంటుంది. ప్రధాన దేవతలతో పాటు ఆలయ ప్రాంగణంలో నాగదేవతలు కూడా నెలకొని ఉన్న తావును భక్తులు శ్రద్ధాశక్తులతో కొలుస్తారు. ప్రతి మంగళవారం కాలసర్పదోష నివారణ పూజలు నిర్వర్తిస్తూ ఉంటారు. శ్రీ గణపతి దేవాలయం వివిధ దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠింపచేసుకుని అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా స్వామివారి అలంకారంగా సింధూర వర్ణంతో కూడా స్వామివారికి అలంకారం చేయడం జరిగింది. శివ పరివారం అంతా కూడా కొలువుదీరి ఉండడం వల్ల అన్ని రకాల కార్యక్రమాలు, అన్ని మాసాలు కూడా మనకు ఏదో ఒక కార్యక్రమాలు ఉండడం చాలా విశేషంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుతూ ఉంటారు. విశేషంగా చెప్పబడింది ఏమంటే ముడుపు, మొక్కుబడి పూజ. ఆ యొక్క మొక్కుబడి అంటే స్వామివారి మనసులో ఉన్న మన కోరికను కూడా విన్నవించుకొని ముడుపు రూపంలో సమర్పించుకొని అది గనక దేవాలయ ప్రాంగణంలో ఈశాన్య భాగంలో కట్టించేసి వారి యొక్క కోరిక తీరాక మళ్ళీ వచ్చి విప్పడం అనేది చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా జరుగుతుంది. కట్టిన వారందరి కోరికలు కూడా నెరవేరి స్వామివారి అనుగ్రహం కూడా పొందుతున్నారు. జంట నగరాల నుంచే కాక అనేక ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులు ఈ భవ్య మందిరాన్ని దర్శించుకుని పునీతులవుతారు. ఆ దేవదేవుని ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుద్దాం. నమస్కారం.